గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. నేను ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ బాగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేనరిజమ్స్ చాలా బాగా పండి హరీష్ శంకర్ డైరెక్టర్ బై అండ్ స్క్రీన్ ప్లే బాగా తీశారు. సినిమా ఎలా అనిపించింది అంటే మాట్లాడుకుందాం. మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మామ, మర్చిపోవద్దు. సినిమా అయితే ఓవరాల్ గా ప్యూర్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో మామ. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ ఉండవు కానీ వింటేజ్ సాంగ్స్ ఉంటాయి, వింటేజ్ మేనరిజమ్స్ ఉంటాయి, చాలా బాగా పండించారు. అవి చాలా బాగా ట్యాకిల్ చేశారు హరీష్ శంకర్ గారు స్క్రీన్ పై విధంగా చూసుకుంటే. సినిమాలో చాలా వచ్చే ప్రతి డైలాగు చాలా బాగుంటుంది, చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. సేమ్ గబ్బర్ సింగ్ కి సెకండ్ వర్షన్ ఫిల్మ్ తీస్తే ఏంటనేది ఉస్తాద్ భగత్ సింగ్ అనుకోవచ్చు. సేమ్ పొలిటికల్ ఉంటారు, కాప్ ఉంటారు, ఆ కాప్ జరిగిన సిచ్యువేషన్ లో ఆ లైఫ్ లో ఆ పొలిటికల్ చేసే వాళ్ళ కుట్రల్ని వాళ్ళు చేసే సీఎం అవ్వకుండా మన కాప్ ఎలా దాన్ని భంగం చేసి చివరికి వాళ్ళని ఎలా చంపేస్తాడు, ఎలా కథ సుఖాంతం అవుతుంది మెయిన్ పాయింట్, అంత మించేం లేదు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోకి వచ్చేసి రాశి ఖన్నా ఉన్నంత వరకు దాన్ని బాగా ఇచ్చారు, రావు రమేష్ గారు ఉన్నంత వరకు ఆయన పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు. సో ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్స్ ఎక్కడికక్కడ చాలా బాగానే ఉన్నాయి, ఎలివేషన్స్ ముఖ్యంగా బాగానే ఉన్నాయి. తమన్ మ్యూజిక్ వస్తే మరీ సూపర్ కాదు కానీ ఓకేగా అనిపించింది నాకైతే. సో సాంగ్స్ బాగున్నాయి, అందులో పవన్ కళ్యాణ్ గారి డాన్స్ కూడా బాగుంది దేక్లేంగే సాంగ్ లో, అది బాగా చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చి శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి కెమిస్ట్రీ కూడా చాలా బాగానే వర్కౌట్ అయింది. అందులో వచ్చే వింటేజ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. సింపుల్ గా చెప్పాలంటే వింటేజ్ లుక్స్ ఉండవు కానీ వింటేజ్ సాంగ్స్ ఉంటాయి, వింటేజ్ పాటలు వింటేజ్ మ్యానరిజమ్స్ ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా ఇలా వెళ్ళి అస్సాం వెళ్లకుండా ఇలా తిరుక్కొని ట్రాక్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. మనం అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు స్టార్లు కాకుండా సినిమా భాషలో మాట్లాడుకుందాం. హిట్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, యావరేజ్, బిలో అబోవ్ యావరేజ్, డిజాస్టర్, ఫ్లాప్ అని మాట్లాడుకుంటే నాకు అనిపించినంత ప్రకారం ఈ సినిమా అబోవ్ యావరేజ్ మూవీ మామ. వెళ్ళొచ్చు, సాటిస్ఫై చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు, సెకండ్ టైం చూస్తే బోర్ కొట్టింది అవుతుంది. అయితే మన ఛానల్ అయితే ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ ఇస్తాం మామ ఈ సినిమా గురించి. కింద అయితే లింక్ ఇస్తాను, వెళ్ళండి చూడండి, అక్కడ కూడా కామెంట్ చేసేసండి. ఇక్కడ మీకేమనిచ్చింది కూడా కామెంట్ చేసి మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో కొంటా, బాయ్, టాటా.